తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పిచ్చుటూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిచ్చుటూరు మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సత్యవేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పిచ్చుటూరులో సందడి వాతావరణం నెలకొంది. కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు కలిసి అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించారు. డప్పులు, నినాదాలతో పండగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవిస్తున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు పిచ్చుటూరులో పండుగలా సాగగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బాబా సాహెబ్ భారతరత్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. దీనికి మన తెలుగుదేశం పార్టీ తరఫున మనమందరం చాలా సంతోషంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దీన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన బిఆర్ అంబేద్కర్ గారు 1891 సంవత్సరం ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత మనకు యాక్చువల్గా ఇతను చాలా తెలివైన వ్యక్తి, మహామేధావి. ఇదే కాకుండా మనకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశానికి ఒక రాజ్యాంగాన్ని సమన్యాయం కోసం రచించిన గొప్ప మేధావి ఇతను. కుల వివక్ష లేకుండా కులమతాలకు వ్యతిరేకంగాను, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగాను పోరాడిన మహా మేధావి. మరియు మన కులమత భేదాలు లేకుండా ప్రజల మధ్య ప్రజల్లో అందరూ ఒకే విధంగా ఉండేటట్టు, సమంగా ఉండేటట్టు రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, మేధావి మన బాబా సాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు. ఇలాంటి వ్యక్తులు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం సమానంతో అందరం ఉండగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడూ డిఫరెన్స్ ఆఫ్ తారతమ్యాలు పెరిగిపోయాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు 135వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క 135వ జయంతిలో పాలు పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను. సో అందరూ మనం ఇలాంటి ఎన్నో వేడుకలు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను.